ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పాలి. అక్కడ తాత్కాలిక ఇన్ఛార్జిగా కూడా తన్నీరు నాగేశ్వరరావుని నియమించినా కూడా అక్కడ పర్మనెంట్గా కూడా ఒక వైసీపీకి ఒక మాస్ లీడర్ కావాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అక్కడ సామినేని ఉదయభాను గారు భారీ మెజార్టీ తోటి కూడా గెలిచి ఆయన రాజకీయాల్లో కూడా చక్రం తిప్పినటువంటి వైసీపీ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పినటువంటి రోజులు మనం చూసాం. అయితే 2019లో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశపడినా కూడా చివరి మూమెంట్లో ఆయనకి మంత్రి పదవి రాకపోగా 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ నియోజకవర్గంలో కూడా ఆయనకు సీటు కేటాయింపులో కూడా జగన్మోహన్ రెడ్డి తర్జన భర్జన పడేటట్లు చేసి లాస్ట్ మినిట్ వరకు ఆయనకు సీటు అనౌన్స్ చేయకపోవడంతో కూడా సామినేని ఉదయభాను తనకు సీటు కేటాయింపులో నిర్లక్ష్యం వహించడాన్ని కూడా సామినేని ఉదయభాను మనసులో పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సమయం కోసం ఎదురు చూసినప్పటికీ 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున అదే నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోవడం జరిగింది. 2014లో కూడా ఆ నియోజకవర్గంలో సామినేని ఉదయభాను ఓడిపోవడం జరిగింది. అయితే 2019లో ఆ వేవ్లో వైసీపీ వేవ్లో కూడా ఆయన తిరుగులేని నేతగా కూడా ఎన్టీఆర్ జిల్లాలో మనకి కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మనం కనుక గమనించినట్లయితే వైసీపీకి టెంపరీ ఇన్ఛార్జిని ఇచ్చినప్పటికీ కూడా అక్కడంతా ఇన్యాక్టివ్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. యాక్టివ్ పాలిటిక్స్ కావాలి. సామినేని ఉదయభాను, శ్రీరామ్ తాతి వీళ్ళిద్దరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పినటువంటి నేతలుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే రానున్న పరిస్థితుల్లో ఒకరు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మనకి ఆ ఏపీలో కనుమరుగైన తర్వాత ఒకళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది, ఒకళ్ళు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. సాధారణంగా ఆ కాన్స్టిట్యున్సీలు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళిద్దరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. సో వాళ్ళిద్దరు లాంటి నాయకులను ఢీ కొనాలంటే, ఎందుకంటే సామినేని ఉదయభాను ఆల్రెడీ జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఉదయభాన్ని, శ్రీరామ్ తాతేని వీళ్ళిద్దరిని ఢీకొనే నేత అక్కడ కావాలంటే ఒక మంచి మాస్ లీడర్ కావాలి. ఫేమ్లోకి ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి లీడర్ అయితే అక్కడ యాక్టివ్గా కూడా రాబోయే రోజుల్లో వైసీపీ మళ్ళీ 2019లో ఏ విధంగా అయితే ఆ నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ పోషించిందో ఇప్పుడున్న పరిస్థితిలో ఆ విధంగా అక్కడ దూసుకొని పోవాలంటే పార్టీ అక్కడ ఒక మాస్ లీడర్ కావాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది సిఫార్సులు పంపినప్పటికీ కూడా మరో 10-15 రోజుల్లో కూడా నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వైసీపీ అధిష్టానం చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి ఒక మంచి మాస్ లీడర్ కావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అలాంటిది. 2019లో సామినేని ఉదయభాను విజయంలో అక్కడ ఉన్నటువంటి క్యాడరు ఎలా పనిచేశారో ప్రజలందరూ తెలుసు. ఆ క్యాడర్కు అండగా కనుకుంటే రాబోయే రోజుల్లో అక్కడ అద్భుతాలు చేయొచ్చు. వైసీపీ మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి అక్కడ పార్టీ జెండాని రేపరేపలాడించవచ్చు అని కూడా చాలామంది అయితే గట్టిగా నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఒక మంచి మాస్ లీడర్కు ఇన్ఛార్జి పదవి కేటాయిస్తారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.